భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు ఉచితంగా ఇవ్వాల్సిన అంబులెన్స్ వాహనాన్ని కూడా ఆసుపత్రి సిబ్బంది సమకూర్చలేదు. దీంతో గత్యంతరం లేక మృతుడి బంధువులు శవాన్ని భుజాలపై వేసుకుని నడిరోడ్డుపై మోసుకుంటూ ఇంటికి వెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగం నిర్లక్ష్యంపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, రైట్ షాల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనసుని కలిసివేసే మానవత్వాన్ని ప్రశ్నించే ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ సంఘటన అంతా కూడా భద్రాచల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అయితే చోటు చేసుకుంది. అయితే భద్రాచలం పట్టణానికి చెందినటువంటి వెంకన్న అనే వ్యక్తి ఎండ దెబ్బతో అయితే ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే ఆయన కుటుంబానికి కనీస అంటే ఆసుపత్రి నుంచి ఇవ్వాల్సినటువంటి ఉచిత అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడం, ఇటు ఆసుపత్రి వర్గాల యొక్క నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినటువంటి వెంకన్నను తన కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు అయితే ఇప్పుడు అంటే ఒక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారినట్లుగా కూడా చూడవచ్చు. అయితే అంటే ఇది భుజాలపై యొక్క మృతదేహాన్ని తీసుకెళ్లడం అయితే ఒక మనిషి హృదయాన్ని కదిలించే సన్నివేశాలు అయితే దాంట్లో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇది అంటే అక్కడ ఉన్నటువంటి భద్రాచలం వ్యాప్తంగా కావచ్చు, లేదా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది కేవలం ఒక కుటుంబ బాధ కాదు, ఇది ప్రభుత్వ వ్యవస్థ యొక్క అంటే నిర్లక్ష్యానికి అద్దం పెట్టే సంఘటన అంటూ కూడా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి పేదలకు న్యాయం చేయాలి, కానీ ఈ విధంగా అంటే ఇప్పుడు అంబులెన్స్లు ఇవ్వకపోవడం, లేకపోతే అంబులెన్స్ ను అందుబాటులో ఉంచకపోవడం అంటే ప్రభుత్వ ఆసుపత్రి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల యొక్క నిర్లక్ష్యమే ముఖ్యంగా స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా అనేక మంది కూడా చెప్తున్న పరిస్థితి కూడా. అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్ అనేక ఆసుపత్రులు కూడా పరిశీలిస్తూ ఎక్కడ కూడా అంటే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలంటూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ ఎన్నిసార్లు అల్టిమేటాలు జారీ చేసినా కూడా ఇటువంటి సంఘటనల పునరావృతం అవుతూ ఉండడం. అదేవిధంగా భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్లో చూసుకుంటే గతంలో కూడా అనేక ఘటనలు ఇటువంటివి వచ్చినా కూడా కేవలం నోటీసుల వరకే పరిమితమయ్యి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా స్థానికంగా చర్చ వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ సంఘటనపై అయితే జిల్లా కలెక్టర్ దృష్టి సారించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానవత్వంతో కూడిన సేవలు అందేలా చూడాలని ఎవరైతే నిర్లక్ష్యంగా వహించారో అధికారులు అందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఒక డిమాండ్ అయితే మొదలైనట్లుగా కూడా చూడొచ్చు. చాలు. అలాగే నవీన్, అసలు అంబులెన్స్ ఎందుకు ఇవ్వలేదు, అలాగే వృద్ధుడి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇలాంటివి? అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే వడదెబ్బతోటి అది కుప్పకూలినటువంటి వెంకన్న మృతదేహాన్ని అంటే వెంకన్నని హాస్పిటల్కి తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ చికిత్స అయితే చేశారు. అయితే చికిత్స అనంతరం ఇతను మృతి చెందడని చెప్పడంతో వీరు ఇంటికి వెళ్లేందుకు సన్నద్ధం కాగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి వారందరూ కూడా అంబులెన్స్ అందుబాటులో లేదంటూ, అంబులెన్స్ రావాలంటే సమయం పడుతుందంటూ, అంటే లేదంటే మీ సొంతంగా ఏదైనా అంటే తీసుకోవాలని చెప్పడంతో అటు కుటుంబ సభ్యులు అయితే అంటే ఆర్థిక భారాన్ని మోయలేక బయట ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి బయట ఉన్నటువంటి ప్రైవేట్ అంబులెన్స్ లను తీసుకెళ్లే స్థాయి లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ముగ్గురు వరకు కూడా వారు భుజాలపై ఎత్తుకొని వారి ఇంటికి తీసుకెళ్లేందుకు అయితే సన్నద్ధమైనట్టు చూడవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మొబైల్స్ లో యొక్క దీన్ని చిత్రీకరించడంతో ఇది విషయం బయటకు వచ్చినట్లుగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం అధికారులు ప్రస్ఫుటంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా ఏదైతే అంటే అంబులెన్స్ లు కూడా అందుబాటులో లేవంటూ మీరు సొంతంగా తీసుకెళ్లాలంటూ చెప్పడంతో మేము ఈ విధంగా తీసుకెళ్లామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.